ఓం వాణిని కాచాయిని వరరుచి గురువులకు ప్రణామం. ఒకసారి ఈ టేబుల్ చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ వాక్యాలకు ఎడదాం జ్ఞాపకం కోసం మీకు. తుమున్ ప్రత్యయం త్వా ల్యప్ లిటుక్ తవతు తా అనియర్ త్యవత్ యత్ శృతృ శానచ్ పిన్ ఘంగ్ ఖల్. తుమున్ ప్రత్యయం అనేటటువంటిది ఏం చెప్తుంది? ఇంటెన్షన్ టు డూ, ఆ పని చేయాలి అనేటటువంటి విషయాన్ని బోధిస్తుంది. కర్తం గంతుం భోక్తుం నేతుం భవితుం స్థాతుం దాతుం పతితుం మంతుం వందితుం. కర్తం చేయాలని, గంతుం వెళ్ళాలని, భోక్తుం తినాలని, ఆ విధంగా ఇంటెన్షన్ చెప్పేటటువంటి తుమున్ అవ్యయంగా ఉంటుంది. త్వా అండ్ లెప్ అనేటటువంటి అసమాపక క్రియలను సూచిస్తాయి. మినిమం 2 క్రియలు ఉండాలి. అందులో ఒకటేమో అసమాపకంగా ఉన్నప్పుడు, ఒక పని చేసి తర్వాత ఇంకో క్రియని చెప్పినప్పుడు ఈ ప్రత్యయాలు వాడతారు. రెండు ఒక్కటే. అయితే త్వా అనేటటువంటిదేమో ఏ ఉపసర్గ లేనటువంటి ధాతువు మీద వాడతాము. ఉపసర్గ ఉంటేనేమో త్వా వాడకుండా ల్యప్ వాడతాం. అంతే తేడా. కృత్వా గత్వా భుక్త్వా నీత్వా భూత్వా స్థిత్వా దత్వా పతిత్వా మత్వా వందిత్వా. కృత్వా చేసి, గత్వా వెళ్ళి, భుక్త్వా తిని, నీత్వా నడిపించి, భూత్వా అయ్యి, స్థిత్వా ఉండి, దత్వా ఇచ్చి, పతిత్వా పడి, మత్వా ఆలోచించి, వందిత్వా నమస్కరించి. అక్కడ క్రూ ధాతువుకు, గమ్ ధాతువుకు, భుజ్ ధాతువుకు ముందు ఏ విధమైన ఉపస్థితి లేదు, ఉపసర్గ లేదు. ఉపసర్గ ఉందనుకోండి, అప్పుడు సం అనే ఉపసర్గ క్రియకు చేరితే సంకృత్వాన్ని రాయకూడదు, సంకృత్య. అలాగే ఆగత్వాన్ని రాయకూడదు, ఆగమ్య, ఆభుజ్య, ఆనీయ, ఆభూయ, ఆస్థాయ, ఆదాయ, ఆపత్య, ఆమస్య. ఆ అనే ఉపసర్గ ముందు ఉంది కాబట్టి ఆ గమ్, భుజ్జు, నీ అనే ధాతువులు త్వా అనే ప్రత్యయం రాకుండా నీ యాతో ఎండ్ అయ్యేది గమ్య, భుజ్య, స్థాయ, ఆదాయ, అపత్య, ఆపత్య, ఆమన్య, ఆ విధంగా వచ్చాయి. త్వాకి లేపక ఏమిటి తేడా? రెండు ఒక్కటే. రెండు అసమాపక క్రియనే సూచిస్తాయి. 2 కంటే ఎక్కువ క్రియలు ఉండాలి. ముందుగానే ఉపసర్గ లేకుండా ఉంటే త్వా వాడుకోవాలి. ఉపసర్గలు ఎన్నో మనకు 16 ఉపసర్గలు చెప్పుకున్నాం. అందులో ఏ ఉపసర్గ ముందు ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది త్వా వాడకుండా ల్యప్ ప్రత్యయాన్ని వాడాలి. లిట్ అంటే ఏంటవుతుంది ఇక్కడ? లిట్ ఒక భావవాచక నౌన్ ఏర్పడిపోతుంది. కరణం, గమనం, భోజనం, నయనం, భవనం, స్థానం, దానం, పతనం, మననం, వందనం. కరణం, గమనం, భోజనం, నీ నయనం, ఇవన్నీ మనం రొటీన్గా వాడేటటువంటి పదాలు ప్రథమ విభక్తులు వాడిస్తుంటాం. వాటిని కరణం, గమనం, భోజనం, నయనం, భవనం అంటూ అవన్నీ ల్యుట్ ప్రత్యయాలు. త్యవతు ప్రత్యయం అంటే ఈ పని చేసినవాడు. అంటే క్రూకి కృతవాన్, గమ్కి గతవాన్, భోజుకి భుక్తవాన్, నీకి నీతవాన్, భూకి భూతవాన్, స్థాకి స్థితవాన్, దాకి దత్తవాన్. ఈ విధంగా అంటే ద పర్సన్ హూ డిడ్ దట్ వర్క్. కుకింగ్ మదర్, సీయింగ్ స్పెక్టేటర్ అంటే చూస్తున్నవాడు. గతవాన్, కృతవాన్, భుక్తవాన్. అది క్త అనేటటువంటి ప్రత్యయంలో ఆ ఇది కృత, గత, భుక్త, నేత అట అయిపోయింది. ఆ పని అయిపోయిందని చూపిస్తుంది. కృత, గత, భుక్త, నేత, భూత, పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. అనియర్ అనేటటువంటివేమో చేయవలసినది, చేయగలిగినది, చేయగలిగినది, చేయదగినది, చేయదగినది. కరణీయం, గమనీయం, భోజనీయం, నయనీయం, భవనీయం, స్థానీయం, దానీయం, పతనీయం, మననీయం, వందనీయం. అదే చేసి తీరాలి అంటే త్యవతు వాడుకోవాలి. చేయగలిగినది, చేయవలసినది అంటే చేయగలిగినది, చేయవలసిందంటే కరణీయం. చేసి తీరాలనే ఇంపరేషన్ ఉంటే కర్తవ్యం, గంతవ్యం, భోక్తవ్యం, వ్యత్ కదా.
చివరిలో తా ఉండదు, ఆ వ్యా ఉంటుంది, మళ్ళీ చివరి తా కూడా ఉండదు. భోక్తవ్యం నేతవ్యం అలా వస్తుంది. కరణీయం కర్తవ్యం, గమనీయం గంతవ్యం, భోజనీయం భోక్తవ్యం, నయనీయం నేతవ్యం, భవనీయం భవితవ్యం, స్థానీయం స్థాతవ్యం. ఆ విధంగా ఇంకా ప్రత్యయం చేస్తే కార్యం గమ్యం భోజ్యం నేయం భవ్యం స్థేయం దేయం పాత్యం, ఆ విధంగానేమో ఏర్పడుతుంది. శత్రు శానచులు మళ్ళీ రెండు ఒకటే. శత్రు ప్రత్యయం అనేటటువంటిది పరస్మైపది ఉంటే వాడతాం, ఆత్మనేపది అయితే శానచ్చు వాడతాము. శత్రు ప్రత్యయం అంటే కుర్వన్ గచ్చన్ భుంయన్ నేయన్ భవన్ తిష్టన్ దదన్ అనే విధంగా వస్తుంది. శానచ్ ప్రత్యయం ఆత్మనేపదికే వస్తుంది. కుర్వాణ సేవమాన గచ్చమాన పుణ్యమాన దదాన మన్యమాన అంటూ వస్తుంది. తిన్ ప్రత్యయం చేస్తే కృతి గతి భుక్తి నేతి భూతి స్థితి దత్తి. చూడండి, ఏంటంటే చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ కర్తం అంటున్నాం, ఇక్కడ కృత్వ అంటున్నాం. సంకృత్య కరణం కృతవాన్ కృత కరణీయం కర్తవ్యం కార్యం కుర్వన్ కుర్వాణ కృతి కారః కారః గమః భోగః. ఇది ఘంగ్ ప్రత్యయాలు. లాస్ట్లో ఖల్ ప్రత్యయాలు. ఇవి ఇలా చూసుకుంటే టేబుల్ మీరు పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఏదైనా చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఈనాటి పాఠంలోకి వద్దాం. ఓకే, 20 వరకు చూసాం. 21 నుంచి చూద్దాం. విహాయ కామాన్య సర్వాన్, విహాయ కామాన్య విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిశ్చర. కామాన్య కాదు, కామాన్. విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ. ఇందులోని విహాయ అనే పదాన్ని తీసుకోండి. ఏమిటో చెప్పండి, ఎవరో స్టార్ట్ చేయండి. విహాయ. విహాయ అంటే మనం చరించడం అండి. వదలడం ఏమిటో చెప్పండి. పదం ధాతువు చెప్పాలి. దీని ప్రత్యయం ఏదైనా ఉందా, ఉపసర్గ ఏదైనా ఉందా, ఏ ప్రత్యయం అలా చెప్పాలి. అర్థం కాదు మనకు కావాల్సింది. విహాయ అనే పదాన్ని వ్యాకరణ పరంగా వివరించండి. విహాయ దాంట్లోని మనకి హా ధాతు సార్, రూట్ వెర్బ్ హా. దానికి మనం విసర్గ వి యాడ్ చేస్తాం సార్, అది లెఫ్ట్ వస్తుంది. విసర్గ కాదు, వి అనేది ఉపసర్గ లెప్ లెప్ అనమాట వస్తుంది. ఎందుకంటే ముందు ఉపసర్గ చివరిలో యా ఉంటే అది లెప్ అవుతుంది. సపోజ్ అది ఉపసర్గ లేదనుకోండి, ఏమొస్తుంది? లేకపోతే మనకి త్వా అయిపోతుంది కదా. అప్పుడేంటవుతుంది? త్వా ప్రత్యయం అవుతుంది. అప్పుడేమిటవుతుంది? త్వా ప్రత్యయం అంటూ అవుతేప్పుడు కూడా ఒక గత్వ అంటే వెళ్ళి, ఒక హత్వ అంటే మనకి విడిచిపెట్టి వస్తుంది, లేదా చంపి కూడా వస్తుంది. విడిచిపెట్టి వస్తుంది, దానికి అర్థం ఏదైతే ఉండొచ్చు కదా. విడిచిపెట్టి వస్తుంది. కరెక్ట్. ఎక్కడున్నాం మనం? ఎన్నో నెంబర్? 21. 21వ నెంబర్. విహాయ అనేది హా అనేటటువంటి ధాతువు. ఆ ధాతువుకు ల్యప్రత్యయం చేర్చాలి అంటే మనకి డెఫినెట్గా ముందు ఒక ఉపసర్గ ఉండాలి. ఇక్కడ ఉపసర్గ వి అనే ఉపసర్గ ఉంది కాబట్టి వి ప్లస్ హా ప్లస్ ల్యప్ అవుతే విహాయ అవుతుంది. విహాయ అనేది ల్యప్రత్యయం చేర్చినటువంటి పొజిషన్. ఏమిటి చెప్తుంది అది? విహాయ శృత్వ ఏం చెప్తుంది అది? అసమాపక క్రియ చెప్తుంది కదా. ఇట్ టెల్స్ అబౌట్ అన్ అసమాపక క్రియ, ఇన్కంప్లీట్ వెర్బ్. విహాయ విడిచిపెట్టి. అక్కడ శ్లోకంలో ఏముంది ఇప్పుడు? విహాయక బదులు విహాయ కామాన్ అంటే కామములనన్నిటినీ విడిచిపెట్టి, సర్వాన్ కామాన్ విహాయ అన్ని కామములను విడిచిపెట్టి, నిస్పృహ ఏ విధమైనటువంటి కోరిక లేకుండా, పుమాం అంటే మనుషుడు, చరతి అనే వెర్బ్తో క్లోజ్ చేస్తున్నాడు. ఇంకా ఒక వెర్బ్, అన్క్లోజ్డ్ వెర్బ్ ఏమిటది? హా అనేటువంటి ధాతువు విహాయ ఉండి అది ల్యప్రత్యయంలో వచ్చింది. క్లోజింగ్ వెర్బ్ ఏమో చరతి అనేది వస్తుంది. ఓకే, ఇది ల్యప్రత్యయం ఈజీగా తెలుస్తుంది. కష్టమైన ఉందా దీంట్లో? తర్వాత చూడండి అమ్మా, ఇంకోళ్ళు చూడండి. ఉచ్చిష్టం అపిచా మధ్యం ఏమిటండి? ఎన్ని తప్పులు కొడుతుందో ఈ కంప్యూటర్. అపిచా
మేద్యం. ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. భోజనం వస్తుందా? ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం. ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం భోజనం తామస ప్రియం. భోజనం వస్తుందండి బుజ్జి ధాతు. ఇప్పుడు ఎన్నో నెంబర్లో ఉన్నాం మనం? 22 అండి. 22nd. 22nd భోజనం అనే పదం తీసుకోండి. అక్కడ భోజనం భుజ్ అనే ధాతువు. భుజ్ ధాతువుకి ఏది చేరిస్తే భోజనం అవుతుంది? ల్యుట్. ల్యుట్ అనేది చేరితే భుజ్ భోజనం. అలాంటివి ఇంకో 2-3 పదాలు చెప్పండి భోజనం లాంటివి. భోజనం లాంటిది నయనం. నీ ధాతు చేస్తే నయనం అవుతుంది. భోజనం లాంటివి మనకి చాలా ఉన్నాయి కదా. ల్యుట్ ప్రత్యయంలో కరణం, గమనం, భోజనం, నయనం. భూ అవుతే భవనం, కృ అవుతే కరణం, గమ్ అవుతే గమనం, భుజ్ అయితే భోజనం, పత్ అవుతే పతనం. ఓకే, దా అయితే దానం. ఈ విధంగా ఈ ప్రత్యయాలు వస్తున్నాయి. ఓకే, మీకు కనిపిస్తుందా ఏమైనా? నాకు కనిపిస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి చదవండి. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. దీంట్లో ఏమిటి చూడాల్సి ఉంటుంది మనం? స్థితోస్మి గత సందేహ. స్థితః అస్మి. స్థితః అస్మి ఏమిటి? ధాతువు ఏమిటి? స్థా. స్థా అంటే ఉండడం. స్థా నుంచి ఏ ప్రత్యయం చేరిస్తే స్థితః అవుతుందండి? స్థా నుంచి ఏ ప్రత్యయం చేరిస్తే స్థితః అవుతుంది? తా ప్రత్యయం. కేటీవై, కేటీఏ, అలాంటివి చెప్పండి. క్రూకి చెప్పండి. కృతః. కృతః. గమ్కి గతః. భుజ్కి భుజ్కి భోగః. భుక్తః. భుక్త సార్, భుక్త. తర్వాత నీతః, భూతః, స్థితః. దాకి దత్తః, పతితః. ఈ పదాలన్నీ వస్తున్నాయి కదా. అంటే తా ప్రత్యయం అంటే ఆ స్థితిని పొందినవాడు అని తెలుస్తుంది. భుక్త అంటే భోజనం చేసినవాడు, నేత తీసుకుని వెళ్ళినవాడు, స్థిత అంటే ఉన్నవాడు అనేటువంటి అర్థంలో వస్తున్నాయి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఏముంటుందండి? దాతవ్యం ఇది యద్ధానం ధీయతే అనుపకారిణే. దాతవ్యం వస్తుందా? ఉండండి, ఇంకెవరికైనా ఇద్దాం. 24 చూడండి. దాతవ్యం సార్. దాతవ్యం అన్నది చవత్ ప్రత్యయం. తవ్యత అంటే ప్రత్యయము అవ్యం అని వచ్చింది కదా, అవ్యం అని. అలాగా అంటే అవ్య వచ్చి దాతవ్యం. అనీర్ అవుతే ఎలా అవుతుంది? దానీయం అని వస్తుంది. దాతవ్యం అంటే అసలు ఏమిటి చెప్పండి మాట? దాతవ్యం అంటే తప్పనిసరిగా దానం చేయవలసినది అని. దానీయం అంటే అనీయర్, చేయగలిగినది. అది డెఫినెట్ గా చేయాలంటే తప్పనిసరిగా చేయవలసిన దాతవ్యం. అది ఎలాగా? కరణీయం కర్తవ్యం, గమనీయం గంతవ్యం, భోజనీయం అంటే తినగలిగినది, భోక్తవ్యం అంటే తప్పనిసరిగా తీయవలసింది. స్థానీయం అంటే ఉండవలసినది, ఉండాలి డెఫినెట్ గా అంటే స్థాతవ్యం, ఉండగలిగినది, ఉండేది. పతనీయం మననీయం వంతవ్యం, వందనీయం వందితవ్యం. ఇది చవతు ప్రత్యయము. చవతు ప్రత్యయం కానీ తవ్యత్ అని కూడా అంటారు. అదే తవ్యత్ ప్రత్యయం. తా పోతుంది కదా, తవ్యత్ అందుకని చెప్పి అలాగే సారీ, ఇది అనియర్ లాంటిదే కానీ ఇంపరేషన్ ఉంది. అందులోనేమో చేయగలిగినది అని ఉంది. ఇక్కడ చేసి తీరాలి అని వస్తుంది. ఇచ్చి తీరాలి. దాతవ్యం ఇద్దానం. దాతవ్యం ఇది దానం. యద్దానం దీయతే అనుపకారం. దాతవ్యం ఇది యద్దానం. ఏ దానం అవుతే అనుపకారిణే
అంటే ఇంకొక ఉపకారాన్ని కోరకుండా దీయతే ఇవ్వబడుతుందో అటువంటి దానం, దట్ ఈస్ కాల్డ్ దానం, దట్ ఈస్ సాత్వికం స్మృతం అని ఉంటుంది శ్లోకంలో. ఓకే, అర్థమైంది సార్. తర్వాత చూడండి, మీరే చూడండి తర్వాత. పశ్చన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అన్నది అంటే అక్కడ శ్లోకం మనకు తెలుసు. పశ్యన్ అలా వస్తే పశ్యన్ అవన్నీ వస్తే ఏమిటనమాట అది? అది శత్రు ప్రత్యయం. శత్రు ప్రత్యయం. దృశ్యన్ అనేటటువంటి ధాతువుకి పశ్యన్, పశ్యన్ అవుతుంది. అదే దృష్టాత్వకి పశ్యన్ పశ్యన్ అవుతుంది. అలాంటి మరో 4 చెప్పండి పశ్యన్ లాంటివి. గచ్చన్, శృణ్వన్, ఇందులోనే కుర్వన్, గచ్చన్, భుంజన్, నేయన్, భవన్, తిష్టన్, దదన్, మన్యన్. అదే ఇందులోనే స్పృశన్ జగ్రన్ అన్ని ఉన్నాయి కదా, ఈ శ్లోకంలోనే చాలా వచ్చాయి. అదే శత్రు ఎప్పుడు వాడతాం, శానచ్ ఎప్పుడు వాడతాము అంటే వర్తమాన కాల క్రియలో, అంటే ఇప్పుడు జరుగుతున్న చెప్పడానికి అనమాట. చేస్తున్నవాడే బానే ఉంది. శత్రు ఎప్పుడు వాడతాం, శానచ్ ఎప్పుడు వాడతాం? అదే అంటే చేస్తున్నవాడే పరస్మైపది, ఆత్మనేపది పడతాం శానచ్. అదే పరస్మైపదిలో అయితే కుర్వన్ అంటే చేయుచున్నవాడై, గచ్చన్ వెళ్ళుచున్నవాడై, భుంజన్ తిరుగుచున్నవాడై, తిష్టన్ అదే ఉంటున్నవాడై. శానచ్ అయితే బాగుంది. అదెందుకు? పరస్మైపది కాబట్టి. అదే ఆత్మనేపది అయితే శానచ్ అంటారు. అది శానచ్ అంటారు. అది ఎలా ఉంటుందో కుర్వన్ కి? చేసుకుంటున్నవాడై, చూసుకుంటున్నవాడై, అలా అంటే ఎవరి మటుకు వాడు చేస్తారు. కుర్వన్ కుర్వాణః, గచ్చన్ గచ్చమానః, భుంజన్ భుంజానః, తిష్టన్ తిష్టమానః, సేవమానః. ఓకే, దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం. సో శత్రు శ్రానత్తు ఒకలాగే ఉంటాయి, కానీ శత్రు అనేది పరస్మైలో వాడుతున్నాం, శానచ్ అనేది ఆత్మలో. అన్ని క్రియలు ఆత్మనేపది ఉండదు కాబట్టి అప్పుడు వాటికి అక్కడ అటువంటి రూపం ఉండదు అంతకన్నా మరి. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరెవరిని చూడండి. 26. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ కుర్వన్ వస్తుంది. అదే, నైవ కించిత్ కరోమీతి యుక్తః మన్యేత తత్వవిత్ కుర్వన్ అని మళ్ళీ వచ్చింది. కుర్వన్ శత్రు ప్రత్యయం. పశ్యన్ లాగే కుర్వన్, దృశ్యకేమో పశ్యను, కృ అనే ధాతువుకి కుర్వన్, చేస్తే కుర్వన్. ఇది కూడా శత్రు ప్రత్యయమే వచ్చింది. ఓకే, ఇదే కుర్వన్ బదులుగా మనకి ఇది కావాలనుకోండి, శానత్ ప్రత్యయం కావాలనుకోండి, ఉంటుంది క్రూ ధాతువుకి కుర్వాణః, గచ్చమానః, భుంయానః, ఆత్మనేపది క్రియగా వాడితే అలా వస్తుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఇంకా తామపి సిద్ధానాం కశ్చిన్మాన్. అదే అదే 27 చదవాలి మీరు. అవును సార్, అదే అంటే 27 కనిపిస్తాం సార్. యతతామపి సిద్ధానాం కస్మిన్నాం వేత్తి తత్వతః. తత్వతః యతతామపి సిద్ధానాం, యతతాం అపి యతమానః. యతనే ధాతువుకి శానచ్ చేరిస్తే యతమానః అనడానికి యత్త అన్నారు. యతమానుడు అన్నమాట. యతనే ధాతువు కావాలంటే యతమానః. యతమానః అపి సిద్ధానాం, యతతాం అపి సిద్ధానాం. డైరెక్ట్ గా యతమానః అని లేదు, బట్ ఆ యతత అనే దాని నుంచి యతమానః అనేటటువంటి శానచ్ ఉంది. అంటే అక్కడ ఆత్మనేపది క్రియ ఉన్నదన్నమాట. అది ఆ పని చేస్తున్నవాడై అని అర్థం వచ్చింది కదా. తర్వాత ఏమిటి? తర్వాతది అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. అన్ని భగవద్గీత శ్లోకాలే, రిఫరెన్స్ ఉంది అక్కడ చూసుకో. అవాప్యతే అనాలా వాప్యతే అనాలా సార్? అది దేహవద్భిః అవాప్యతే. దేహవద్భిః ఆ రకారం ఏంటంటే విసర్గ సంధి. అదే అందుకే దేహవద్భిః అవాప్యతే అంటే భూతకాల క్రియకి అయిపోయింది అది.
అవాప్యతే, దేహవద్భి అవాప్యతే. ఇప్పుడు ఇక్కడ మనకు భూతకాలం. కావాల్సింది ఏమిటి? గతి అని ఉందో మాట. ఉమ్, అవ్యక్తా హి గతి దుఃఖం. ఉమ్, ఓకే, అవును వాడి సార్. గతి ఏమిటి? దుఃఖం. ఏంటి గతి అనేది ఎలా వచ్చింది? ఇది దేనిది? తిను గమ్ ప్రత్యయం. అనే ధాతువు కదా. ఆ, ఉమ్, గమ్ముకి ఏం చేరిస్తే గతి అవుతుంది? ఇది తిను 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 తిన్ ప్రత్యయం. ప్రత్యయం చేరిస్తే గతి అవుతుంది కదా. గమ్ అనే ధాతువు తీసుకున్న టేబుల్ మీద పట్టుకోండి. దాన్ని అవును సార్. తిన్ ప్రత్యయంగాన్ని చేర్చినట్లయితే ఉమ్, గతి అని వస్తుంది. కృతి, గతి, భుక్తి, నీతి, భూతి, స్థితి అలా చెప్పుకున్నాం కదా. క్రూకి కృతి, గమ్ గతి, భుజ్ భుక్తి, నీతి, భూ భూధాతువుకి భూతి, స్థాధాతువుకి స్థితి, అలా గతి అని ఉంది ఇక్కడ. కాబట్టి తిన్ ప్రత్యయం. ఓకే, నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. 2 మార్లు భావ భావ అని వచ్చింది కదా. నా సతో విద్యతే భావ, నా సతః, అక్కడ కూడా నా అసతః, భావ నా అభావ, సతః ఇంచుమించు ఒకే ప్రత్యయాలు. అసతః సతః, భావ అభావ. కనిపిస్తోందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తోంది సార్. అంటే ఇప్పుడు కనిపిస్తే విద్య అనే ధాతువా? అది ఏ ప్రత్యయం చేరితే గతి అన్నది అందులో ఉన్న చూడండి. నా సొంత భావ ఉంది. భూ ధాతువు తీసుకోండి. భూకి ఏది చేరితే వస్తుంది? మళ్ళీ అదే తిన్ ప్రత్యయం, భావ, ఘంగ్ ప్రత్యయం ఘన్ ప్రత్యయం. అంతే కదా. గమః భోగః నయః భావః ఆవహ. ఓహో. స్థాయః దానః పాతః మానః వందః అంటున్నాం కదా. భూధాతు. ఓకే, అలాగే సతః, సత్ సతః. అలాగే అభావ అని ఉంది ఒక రెండో మాట. భావ అభావ, రెండు కూడా ఘన్ ప్రత్యయములు. ఇందులో 2 ఉన్నాయి. భావ ఉంది, అభావం ఉంది. అభావం. నా అలాగే సతో సతః విద్యతే ఉంది. భావ, నా భావో విద్యతే సతః. ఇక్కడ భావ అభావ. ఈ భావ అనేది అభావ అనేది 2 కూడా భూ యొక్క ఘన్ ప్రత్యయం. ఘన్ ప్రత్యయం. ఆ అనే ఉపసర్గ చేరింది అంతే. భూ ధాతు అక్కడ కూడా ఆ అనే ఉపసర్గ చేరింది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఏమిటి చూస్తున్నారు? లాస్ట్ 29 లాస్ట్. 29 అయిపోయింది, 30 చూడండి. 30 రాలేదు ఇంకా రాలేదు సార్. మీరు మార్చాలి దాన్ని. ఓకే ఫైన్. స్క్రోల్ చేయాలి కదా. రైట్ ఇప్పుడు వస్తున్నాయి సార్. రైట్ సార్. తస్య శ్రవణమపి బహుభిర్యన్న లభ్యం. కఠోపనిషత్తు ఇది. శ్రవణాయాపి బహుభిర్యో లభ్యం. శ్రవణమపి కాదు, తస్య శ్రవణాయాపి. శ్రవణాయాపి మధ్యలో చిన్న అకారం ఉంటుంది. శ్రవణాయాపి. ఓకే, అలా ఉంచండి. కావాల్సింది అది కాదు. మనం అలభ్యం అని చెప్పుకోవాలా సార్? ఉండండి. ఇందులో శ్రవణాయాపి బహుభిర్యన్ న లభ్య. ఎంత? అందుకే 30. లఘుధాతు సార్ ఇది. శ్రవణం అని ఉంది కదా. శ్రవణమా? శ్రవణం. శ్రవణాయాపి అంటే శ్రవణం అపి. శ్రవణం అని తీసుకుంటే శ్రు ధాతువు. అంటే శ్రు అంటే వినడం. వినడం నుంచి ఎలా వచ్చింది అది? ఏ ప్రత్యయం చేస్తే వస్తుంది మీకు? శ్రు అనే ధాతువు తీసుకుంటే కరణం, గమనం, భోజనం, నయనం, భవనం, వచనం వస్తుంది. వారి లిట్ వేస్తే కరణం, శ్రవణం, మననం, గమనం, భోజనం, శ్రవణం. ఓకే, టేబుల్ పెట్టి కంపేర్ చేసి చూసుకోవడమే. శ్రవణం. తర్వాత సదా సర్వై భజనీయం. ఏమిటి అర్థమేంటి అక్కడ? సదా ఎల్లప్పుడూ సర్వై అందరికీ
మాతరం పితరం భజనీయం, తల్లిదండ్రులను పూజించాలి అని. సేవించాలి పూజించాలి. అని అనియర్ 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 వస్తుంది. ఆ, అనియర్ ప్రత్యయం. భజనీయం, కమనీయం, గమనీయం, కరణీయం, వందనీయం అని వస్తున్నాయి కదా. వదనీయం. అనీర్కి దగ్గరగా ఉండే ఇంకో ప్రత్యయం ఏమిటి? తవ్యత్ ప్రత్యయం. తవ్యత్ తవ్యత్ ప్రత్యయం. తవ్యత్ ప్రత్యయంలో ఎప్పుడు పడతాము? అనీర్ ఎప్పుడు పడతాము? తవ్యత్ ప్రత్యయం చేయవలసినది చేయదగినది అయితే అనియర్ పడతాం సార్. చేయగలిగినది, చేయవలసినది. చేయదగినది, చేయగలిగినది అంటే ఒకవేళ చెప్పాలి. భజనీయం అంటే భజించవలసినది, తప్పక చేయాలి. ఓకే, భజనీయం అని సార్, తప్పక చేయాలి అన్నప్పుడు అది ఏదవుతుంది కదా మరి తావత్ తవ్యత్ ప్రత్యయం. తవ్యత్ తవ్యత్ తవ్యత్. తవ్యత్ భజనీ అది అది అదేంటంటే భజనీయం అన్నది అనియర్ అవుతుంది. అలాగే భజ్ అనేటటువంటి ధాతువుకి అదే ఇది చేసామనుకోండి మనము, ఏమిటి వస్తుంది? అనియర్ యవత్ ప్రత్యయం చేసామనుకోండి, అప్పుడు అంటే కర్తవ్యం, గంతవ్యం, భోక్తవ్యం అలా వస్తుంది కదా. అక్కడ నేతవ్యం, భవితవ్యం, స్థాతవ్యం, దాతవ్యం. అది భజనీయం, కమనీయం అంటే అనియర్. కర్తవ్యం, గంతవ్యం అలా వస్తేనేమో మీకు భజితవ్యం అనాలా? ఎలా అనాలి తెలియదు. భజితవ్యం, భజితవ్యం అని అనాలా? భజితవ్యం, భజనీయం, భజితవ్యం, భజితవ్యం, భజతవ్యం, భజనీయం, భజతవ్యం. ఓకే, అంటే ఒకటి అనియర్లో ఏంటంటే చేయాలి, చేసేదానికి వీలుంది, సాధ్యపడుతుంది, చెయ్యాలి అని ఉంది. ఇక్కడ చేస్తే కానీ వీలు లేదు, తప్పక చేయాలి అంటే చెవత్ వాడుకోవాలి కదా. ఆ ఇంపల్షన్, చేయతగినది వస్తుంది. చేయవలసినది, చేయతగినది. అది చేయగలిగినది అన్నప్పుడు కూడా అనియరే వస్తుంది. వాడచ్చు. రైట్ సార్. చేయగలిగినది, ఐ క్యాన్ అన్నప్పుడు కూడా అదే వస్తుంది. క్యాన్లో ఐ హ్యావ్ టు గో, ఐ మస్ట్ గో వేరు, ఐ హ్యావ్ టు గో. నేను వెళ్ళగలను అన్నది వేరు, వెళ్ళి తీరాలి అన్నది వేరు కదా. వెళ్ళి తీరాలి అంటేనేమో చెవత్ అయిపోతుంది, తవ్యత్ ప్రత్యయం అయిపోతుంది, లేకపోతే అనియర్ అయిపోతుంది. అది భజనీయం, మాతరం, పితరం. అది తర్వాత వక్తవ్యం అన్నది అప్పుడు తేవత్ అయింది సార్. ఇది వక్తవ్యం, సత్యం, వక్తవ్యం. అమృతం కాదండి, అనృతం అండి. అదే ఏదేదో ప్రింట్ చేస్తుంది. సార్, ఈ టేబుల్లో కూడా శానాచిన పడింది, శాన చేసుకోవాలి మనం. సత్యం, వక్తవ్యం, అనృతం, నవక్తవ్యం. వక్తవ్యం, నవక్తవ్యం. అది రెండు కూడా అనేది ఒక నెగేషనే. వక్తవ్యమే ప్రత్యయం అక్కడ కదా. అందుకే రెండు చోట్ల కూడా వక్తవ్యం అనేది ఏ ప్రత్యయం అయింది అప్పుడు? తవ్యత్ ప్రత్యయం. జస్ట్ ద కొరాలరీ ఆఫ్ అనియర్. అనియర్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఇంపల్షన్ ఉంది. సత్యం చెప్పి తీరాలి, అసత్యం చెప్పకూడదు. అనృతం, నవక్తవ్యం అంటే విధివాక్యం లాంటిది. విధివాక్యం లాంటి, కరెక్ట్. సంథింగ్ లైక్ ఏ ఫోర్స్, విధిలింగ లకారానికి ఈక్వలెంట్ అన్నమాట. విధివాక్యం అన్నమాట, ఇంపరేషన్ మోస్ట్లీ. తర్వాత చూడండి, ఇది గన్ ప్రత్యయం వస్తుంది. జ్ఞేయ. ఏమిటి ధాతువు? ఏమిటి ధాతువు? జ్ఞా సార్. జ్ఞా అనే ధాతువు మీద జ్ఞేయ నా నిత్య సన్యాసి యో నా ద్వేష్టి నా కాంక్షతి అని ఉంది. ఓకే, జ్ఞా అనే ధాతువునికి జ్ఞా అంటే తెలుసుకోవడం కదా. జ్ఞా అనే ధాతువు తీసుకుని దానికి ఇది వేయాలి. ఏం వేస్తున్నారు మీరు దాన్ని? జ్ఞేయ అన్నారు. ఘన్ ప్రత్యయం సార్. ఘన్ ప్రత్యయమా లేకపోతే దాన్ని చూస్తాను నేను. చూడండి సార్, ఉండండి ఒకసారి. జ్ఞేయ అని ఉంది కదా. జ్ఞేయ యత్,
ఎత్ అచ్చా, వేస్తే ఓకే. ఏమవుతుంది? ఎత్ కూడా వస్తుంది, కరెక్ట్. ఓకే, ఎత్ ఓకే. అయితే కార్యం ఎత్ అయితే గమ్యం కార్యం భోగ్యం అలా అలా వస్తుంది సార్. రావాలి. అది గన్న ఉంటుంది మరి, ఆ ఎందుకంటే ఘన్నే అవుతుంది ఎత్. yes, జ్ఞేయ సార్. అంటేను అక్కడంటే ఎత్ వేస్తే ఏంటవుతుంది? జ్ఞా మీద గేయం వస్తుంది, గేయం జ్ఞానం సార్, వస్తుంది. గేయం వస్తుంది. గేయం జ్ఞేయం వస్తుంది. జ్ఞేయం వస్తుంది. అది నేయం కాబట్టి ఘన్ అనే ప్రత్యమే గన్న వస్తుంది. కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ ఏముందండి? ఇది 34 మీరు చెప్పేది 33 సార్? చూడండి మీకే కనిపిస్తుంది, నేను చూడటం లేదు. రాగ రాగో నేను అడిగి దాని రాగో ప్రకారం వివిక్త చెప్పు. దేశ సేవిత్వ రాగ సేవిత్వ వివిక్త దేశ అరతి జన సేవిత్వం సంసది. అరతిర్జన సంసది. రాగ మరి రా- ఇది రాగ కూడా రంగ్ రంగ్ గనే అనేటటువంటి ధాతు. ఉమ్, రంగ్ అది కూడా ఘంగ్ ప్రత్యయం. గనే, రాగ అదే. జ్ఞేయ రాగ రాగ అది కూడా గేయ. అదే ప్రత్యయం. ఏంటి సార్ ఆ ధాతు ఏంటి సార్? అందుకే రంగ్ రంగ్ రంగి. రమించడం అనమాట. రమించడం, రంజం. రాగం అంటే దాని మీద ప్యాషన్ కదా అది. రాగ చాలా అటాచ్మెంట్, రాగము రాగం అని చెప్తాం. రాగ అంటున్నాం. రాగం అనేది అటాచ్మెంట్ అనేది అటాచ్మెంట్. ప్యాషనేట్ అటాచ్మెంట్ అనేది గంగ్ ప్రత్యయం. తర్వాత రామాయణం నుంచి అయోధ్యకాండలోంచి వనముద్దిశ్య గతవాన్ రాఘవ శోకకర్మణ మీకు చూపించే మీరు అప్ చేశారు కొంచెం గతవాన్ స్క్రాల్ వనం పెట్టారు. ఉద్దిశ్య అంటే అడవికి వెళ్ళాలని రాఘవుడు శోకకర్మణ కాదేదో తప్పు కనిపించట్లేదు సార్, కనిపించట్లేదు. కనపట్లేదా మీకు? లేదు సార్, కొంచెం పైకి ఓకే స్క్రోల్ 30. ఓకే, రైట్ సార్. వనముద్దిశ్య గతవాన్ రాఘవ. గతవాన్ వచ్చింది కదా, గతవాన్ అంటే తవతు సార్. పుణ్యకర్మణ కల్ శోకకర్మణ. ప్రత్యయం సార్. గతవాన్ అన్నది కల్ ప్రత్యయం. కృతవాన్ గతవాన్ 34లో సేవిత్వ కూడా వస్తుంది కదండి. అస్మాపక సేవిత్వ ఎక్కడుంది అది? సేవిత్వ అన్నది రాగ విభక్తి చేసి సేవిత్వ 34. 34 చూడండి. నాకు ఏమవుతుందంటే వీడియోది అడ్డొస్తుంది అనమాట, చూడనే ఎక్కడ పెట్టాలి పక్కన. 34 మనం ఉద్దిశ్య గతవాన్ రాఘవ పుణ్యకర్మణ. అక్కడ అసమాపక క్రియ ఎక్కడ ఉంది? లేదు కదా. ఆయన అడిగేది 34 చెప్తున్నారు ఆయన, మీరు 35. రాగో వివిక్త దేశ సేవిత్వ వివిక్త దేశ సేవిత్వ కాదు, సేవిత్వం అరతిర్జన సంపద. సేవిత్వా లేదు అక్కడ, విడగొడితే సేవిత్వం. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంగా ఉండడం. అరతి జన సంసది అంటే మాల్స్కి సమూహానికి ఇష్టం ఉండదు, రతి ఉండదు దానికి. అరతిర్ జన సంసది. అక్కడ సేవిత్వా లేదు, 34లో లేదు. సేవిత్వం అని ఎండ్ అయిపోతుంది, అంటే ద్వితీయలో ఎండ్ అవుతుంది, ద్వితీయ విభక్తి రూపం సేవిత్వం అనేటటువంటిది. ఓకే, అదలా ఉంచండి. 35 చూస్తే వనముద్దిశ్య గతవాన్ రాఘవ. గతవాన్ తీసుకున్నాం. ఓకే, గతవాన్ అంటే ఏమిటి? తవతు ప్రత్యయం చేస్తే క్రూ చెప్పాను అనుకోండి, అప్పుడు ఏంటో కృతవాన్ అవుతుంది సార్. భుగ్ చెప్తే భుంగ్ అంటే భుజ్ అంటే భుక్తవాన్. నీ అంటే భూ అంటే భూతవాన్. స్థా అంటే స్థితవాన్. దా అంటే దత్తవాన్. పత్ అంటే పతితవాన్. మన్ అంటే మతవాన్. వంద్ అంటే వందితవాన్. అవంతా తవతు అంటే ఆ పని చేసి ఉన్నవాడై, అంటే దట్ జస్ట్ హ్యాపెండ్, ఆల్రెడీ ది యాక్షన్ హ్యాస్ హ్యాపెండ్. కృతవాన్ గతవాన్ అంటే ఆ పని అయింది, అది చెప్తున్నాను. జస్ట్
ఆ కార్యాన్ని కంప్లీషన్ చూపిస్తుంది. ఏమిటి? వనముద్దిశ్య రాఘవ గతవాన్ పుణ్యకర్మణ. పుణ్యకర్మలు చేసే మంచి మంచి పనులు చేసినటువంటి రాఘవుడు వనాన్ని ఉద్దేశించి వెళ్ళి ఉన్నాడు. గతవాన్, అది వనము కోసం వెళ్ళి ఉన్నాడు. గమ్ ధాతు కవతు ప్రత్యయం. ఓకే, తర్వాత సత్యం ఆస్థాయ వీర్యవాన్ ప్రవిశ్య నగరీం లంకాం. వీర్యవాన్, వీర్యవాన్ అంటే గతవాన్ లాగే వీర్యవాన్. వీర్యవాన్ వీర్యవాన్ ఇంకోటి కూడా ఉంది అక్కడ. అది ప్రవిశ్య అది అని ఎప్ ఒకటి వస్తుంది. అది లెప్ ప్రవిశ్య లెప్. ప్రవిశ్య ప్రవిశ్య ఎందుకు అంటే ప్రవిశ్య? విశ్య అంటే అది లెప్ ప్రత్యయం అవుతుంది. విశ్య అంటే అంటే గత్ ప్రా అనే ఉపసర్గ చేరి ఉంది కదా, అంటే అది లెప్ అవుతుంది. లెప్ 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 ప్రత్యయం అవుతుంది. ప్రవిశ్య ఒకటి ఉంది, వీర్యవాన్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. అదే ఓకే. ప్రవేశించి వీర్యవాన్ అన్నది ప్రవేశించి, ప్రవిశ్య అంటే నగరి ప్రవేశించి కదా, ప్రవేశించి ప్రవేశించి ఎందుకు అలా చెప్పారు ప్రవిశ్య అని? సత్వమాస్తాయ వీర్యవాన్ అన్నారు. ప్రవిశ్య లాగే ఉపసర్గ లేకుండా ఉండేదాన్ని ఏంటంటాము? ఇది లెప్ అవుతే అది ముందుది అది త్వా అవుతుంది. త్వా వస్తుంది. అది పరస్మైపది క్రియ. ప్రవిశ్య అంటే అతనికి అతనే ప్రవేశించాడు కదా, అవును. అందుచేతేమో ఆత్మనేపది క్రియ వేసుకున్నాం ఆత్మనేపది కాబట్టి ప్రవేశం. కాబట్టి పైగా ఉపసర్గ ఉపసర్గ ఉంది. సారీ ఉపసర్గ ఉంది ఉపసర్గ కాబట్టి ఉంది ఆత్మనేపది కాదు. ఉపసర్గ లేకుండా ఉంటే ముందు పెట్టుకోవాలి, అవును. త్వా పెట్టుకోవాలి. ఉపసర్గ ఉంటే విస్ అప్పుడు పెట్టుకోవాలి, లెప్ అప్పుడు లెప్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. లెప్ అంతే. ఆత్మనేపది ఉపసర్గ పరస్మైపది కాదు. ఇది కాదు. ఉపసర్గ ఉందా లేదా అంటే అది శత్రుశానచిక అలాగా. అక్కడ సత్యసాధక అక్కడ. ఇక్కడ ఏంటంటే అసమాపక ప్రవిశ్య అంటే ప్రవేశించి ఇంకా ఏదో చేశాడు ఆయన లంకలోకి వెళ్ళి. సత్యమాస్తాయ, సత్యాన్ని పట్టుకుని వీర్యవంతుడైన ఆ మహానుభావుడు, ఆ ఆంజనేయుడు అనమాట, ఇతని బ్రాకెట్స్, వీర్యవాన్ నగరీం లంకాం ప్రవిశ్య, లంకా నగరాన్ని ప్రవేశించి, అది అంతవరకు చెప్పారు. అదే ఇంకేదో సీతను చూశాడను, లేకపోతే లంకని కాల్చాడనో, రావణుడితో పోరాడాడనో, ఏదో ఇంకొక వెర్బ్ వస్తుంది. ఇంకొక వైపు వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏదైనా ఉపసర్గ ఉంటే పెట్టుకో, ఉపసర్గ లేకపోతే అది పా అవుతుంది. త్వాప్రత్యయం పెట్టుకోవాలి. ఓకే, తర్వాత చూడండి, ఆ రెండు రామాయణం నుంచి తీసుకున్నాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ ఉద్విద్యతే. యుట్ వస్తుంది సార్. యుట్ దేనికి ఏ పదం చెప్పండి. పవిత్రం సార్. పవిత్రం. పవిత్రం. ఓకే, జ్ఞానం అదొకటి ఉంది, అది అందులోనే ఉంది. పవిత్రము జ్ఞానము రెండు తీసుకోవచ్చు. జ్ఞానం నుంచి జ్ఞానేన అనే విభక్తి రూపం అది. జ్ఞానము చేత, జ్ఞానము కంటే, జ్ఞానేన అంటే జ్ఞానము కంటే, జ్ఞానమునకు సదృశము. జ్ఞానము అంటే ఇంకొకటి లేదు, పవిత్రం అనేది ఇంకొకటి లేదు. జ్ఞానం అనే దాని నుంచి జ్ఞానేన అని వస్తుంది. జ్ఞానం, పవిత్రం రెండు కూడా అక్కడ ఒకే ప్రత్యయంలో ఉన్నాయి. లుట్ అంటే ఏమిటండి? యుట్ ప్రత్యయం సార్. హలో, గురువు నుంచి కరణం, అలాగే గమ నుంచి గమనం, భుజ నుంచి భోజనం, భావాన్ని తెలుపుతుంది సార్. భావవాచకమైనటువంటి భావవాచకం ఏర్పడుతుంది. నయనం, భవనం, స్థానం, దానం లాగా అలా అది. సార్ చిన్న ఇది 36 ప్రవిశ్య అని చెప్పుకున్నాం కదా. ప్రవిశ్యలో ధాతు ఏంటి సార్? అంటే వనం ఉద్దిశ్య గతవాన్ రాఘవ. 36 ఏది ఇది? ప్రవిశ్య. విష్ అనే ధాతువు విష్య ప్రవిశ్య, విత్వా విష్య ప్రవిశ్య. విష్ అనే విఎస్హెచ్, విఐఎస్హెచ్, విష్ అంటే ఎంటర్, టు ఎంటర్. విష్ టు ఎంటర్, విష్. ప్రవిశ్య అంటే బాగా లోపలికి ప్రవేశించి, అది ప్రాణి ఉపసర్గ. ఓకే, జ్ఞానాన్ని సదృశం ఇహం విద్యతే. జ్ఞానము పవిత్రం రెండు చెప్పుకోండి. తర్వాత నా ఇత్థం గతవాన్ యమలోకం. తవత్ వచ్చింది. గతవాన్ అని ఉంది కదా. గతవాన్, కృతవాన్, భోక్తవాన్,
పఠితవాన్ ఇలా వచ్చినట్టయితే అటువంటి పని చేసిన వాడై. నా ఇత్తం గతవాన్ యమలోకం. యమలోకం అనేది ఆ యమలోకానికి గతవాన్ వెళ్ళినవాడై. తావతు ప్రత్యయం. సాది సహా అతడు. తావతు ఎవరు? తావతు. నచికేతుడు. నచికేతుడు యమలోకానికి గతవాన్ వెళ్ళినవాడై. కటం సహా ఇత్తం ఈ విధముగా యమలోకం గతవాన్ యమలోకానికి వెళ్ళినవాడై. అంటే ఆ క్రియ అయిపోయిందని చూపిస్తుంది కదా. తర్వాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితం ఆహు పండితం బుధా. బుధా తీసుకోండి. ఇది గన్ వస్తుంది సార్. బుద్ధ్ బుద్ధాతు అర్థం ఏమిటి? ధాతు బుద్ధ్ బుద్ధ్ సార్. గన్ ఇది గన్ ప్రత్యయం సార్. బోధః కారః నమః భోగః నయః భావః అలా వచ్చింది కదా. తర్వాత చెప్పండి కమల. ఒకసారి మీరు పూజనీయశ్చ మాన్యో వంద్యశ్చ దేహినాం. స్క్రోల్ చేయగలరా గురుగారు? కనిపించలేదు సార్. మీదకి కనపడలేదా? మీదకి తీయండి. ఇంకా తీస్తాను 43 ఉన్నాయి. కనిపిస్తున్నదా? ఇప్పుడు చూడండి. త్వం ఏవా నీవే పూజనీయః చ మాన్యః వంద్యః చ దేహినాం అన్నమాట. పూజనీయః వంద్యః. అదే అనియర్ సార్. పూజనీయ అన్నది అనియర్. పూజనీయః వంద్యః. వంద్య వంద్య కూడా పూజనీయః వంద్యః రెండు ఉన్నాయి కదా అక్కడ. అది కూడా అనియరా? వంద అనే ధాతువుకి వంద్యః. వంద్య అని వస్తుంది. వందనీయః అని ఉండాలి యాక్చువల్గా. వంద్యః అన్నది అది కాదు. ఎందుకు కాదంటే చూడండి, వద్దనే ధాతువునకు వందనే ధాతువునకు వందనీయః అని ఉంటుంది. రావాలి. అందుకే వందనీయం వందనీయ అనీయర్ అవుతాను. ఓకే, వంద్యః అని అనుకోండి. వందః అంటే ఘన్ ప్రత్యయం. వంద వంద్యం అంటే ఖల్ ప్రత్యయం. కళ్ళు వస్తుంది. సో వేరే ప్రత్యయం. రెండోది వందనీయ అని ఉంటే సరిపోదు. వందనీయ అని లేదు కదా అక్కడ. అక్కడ ఎలా ఉంది? వంద్యం అని ఉంది కదా. పూజనీయ అనియరు, వంద్య అన్నది ఖల్. తర్వాత ఏముంటుందండి? దేహినాం తస్మాదేవం విదిత్వ ఏదైనా ఉంది. తస్మాదేవం విదిత్వేనం నాను శోచితుం అర్హసి. శోచితుం తుమున్ సార్. తుమున్ అంటే ఆలోచించుటకు దుఃఖించుటకు నా అర్హసి. అనుశోచితం నా అర్హసి. శోచితం అంటే దుఃఖించుట. అనుశోచితం అదే పనిగా శోకించి ఉండడానికి నా అర్హసి. యు షుడ్ నాట్ డూ. యు ఆర్ నాట్ ఫిట్ టు డూ దట్. నా అర్హసి. తస్మాత్ కనుక ఏవం ఈ విధముగా విదిత్వా తెలుసుకొని ఏనం ఈ విషయమునందు నా అర్హసి శోచితం. యు ఆర్ నాట్ ఫిట్ టు లామెంట్. నాను శోచితం అర్హసి. శోచితుం శుచ్ ఏ ధాతు ఏమిటది? శుచ్ ధాతు. ధాతు శుచ్ శోచితం. శుచికి మిగతా ఫార్మ్ చెప్పండి. శుచ్ అనే ధాతు తీసుకోండి. తుమున్కి శోచితం. ధాతువుకి శుచిత్వ. శుచః శుచః శోచితవాన్ అంటే శోచితం. శోచితవాన్. ప్రత్యయం. ఓకే. మిగతా ప్రత్యయం శోచనీయం. శోచనీయం అంటే అనియర్ వస్తుంది. శోచితవ్యం. తవతు తవతు. శోచ్యం. సారీ తవ్యత్. శోచ్యం యత్ ప్రత్యయం. శుచన్ అంటే శత్రు ప్రత్యయం. అది శత్రు ప్రత్యయం. శుచః. శుచః ఇంకో శ్లోకంలో అది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. మా శుచః అని ఇంకో శ్లోకంలో వస్తుంది. ఓకే, తర్వాతది
భజనీయం మాతరం పితరం పితరం తస్మాత్ తస్మాత్ సర్వదా. అవి ఆల్రెడీ చేసినట్టున్నాం కదా, చేసా మళ్ళీ భజనీయం రిపీట్ అయిపోయింది. అది కరెక్ట్. రిపీట్ అయిపోయినట్టుంది అది. భజనీయం ఓకే, చేస్తాను. డజన్ మ్యాటర్. సో ఈ విధంగా మనం ఏమిటి తెలుసుకున్నామంటే ఈ రకరకాలైనటువంటి ప్రత్యయాలు, వాటి ఉపయోగాలు. మీకు ఇప్పుడు ఏంటంటే 2-3 డాక్యుమెంట్స్ ఇస్తాను. ఈ క్వశ్చన్ పేపరు, దీనికి ఆన్సర్ కూడాను. అంటే ఏ ప్రత్యయం అని చెప్పుకున్నామో దాని ఆన్సర్ చూపిస్తాను. అది కాకుండా ఏంటంటే ఐ విల్ షో యూ ది మొత్తం 14 ప్రత్యయాల తాలూకా సంగ్రహంగా 4 లైన్లు రాసినటువంటి డాక్యుమెంట్ ఉంటుంది. అది కాకుండా మాస్టర్ టేబుల్, ఆ 10 ధాతువులకి 14 ప్రత్యయాలు, 140 కళ్ళు ఉన్నటువంటిది ఇచ్చిస్తాను. ఇప్పటి నుంచి జాగ్రత్తగా పఠించండి. తర్వాత వచ్చే వారం శారదమ్మ మనం ఏం చేద్దాం, వచ్చే వారం ఒక వారం ఉంది. ఎందుకంటే అధ్యయన భారతికి సెలవులు రాబోతున్నాయి. ఎప్పటి నుంచి? 14 నుంచి 31 వరకు సెలవులు. ఓకే, 14వ తారీఖు పండుగ, 14-15 పండుగలని సెలవులు. ఆ తర్వాత మరి ఓపెన్ చేయకుండా ఏకంగా 1వ తారీఖు తర్వాతే ఓపెన్ చేస్తాం. కాబట్టి మనకి ధ్యానం కానీ లేకపోతే సంస్కృతం కానీ ఏవి కూడా మనకి 14 నుంచి ఉండవు, 13 వరకే ఉంటాయి. కానీ 12 ఒక క్లాస్ ఉంది మనకి, మన మంగళవారం నాడు, సోమవారం నాడు. ఆ 12 క్లాసులో ఏం చెప్తామా శారదా? ఈ కాలవాచకాలు చెప్పుకుందామా? చెప్పుకుందాం గురుగారు. కాలవాచకాలు చెప్పేసుకుంటే ఒక లెవెల్కి వస్తుంది. ఆ తర్వాత సంధుల్లోకో సమాసాల్లోకో వెళ్దాం. ఫిబ్రవరికి వచ్చాక సమాసాలకు వెళ్దాం. సమాసాలు అయ్యాక సంధులు చెప్పు. అలాగే సార్ అంటే కాలవాచకాలు అంటే ఒక తరగతిలో అయిపోతాయా సార్? మరి అయిపోతుంది, ఏం లేదు, సింపుల్. టైం కాలవాచకం అంటే ఇప్పుడు 1:30, 4:15, అలాగా 3:15, అర్థం. పావు తక్కువ 4 అంటున్నారు కదా తెలుగులోని. అదే టైం వాచి చూడడం, అదే అర్థం. సరే అది సార్. చెప్పుకుందాం. కాలవాచకాలు సింపుల్ గా ఉంటుంది. దీంతో మనం ఆల్మోస్ట్ 14 క్లాసుల ప్రత్యయాలు చెప్పుకొని మళ్ళీ 3 క్లాసులు రివైజ్ చేసుకుని Revise చేస్తున్నాం సార్. 17, మళ్ళా 2 క్లాసులు ఏమో క్వశ్చన్ పేపర్లు పెట్టుకొని 19 ఎఫర్ట్ చేసాం ఈ ప్రత్యయాలు. ఎంతకన్నా అవసరం లేదు, వీటిని డైజెస్ట్ చేసుకోవడమే. ఇక ఆ శ్లోకాల్లో వస్తున్నప్పుడు ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ ఏ అర్థంలో వాడబడింది, అసమాపక క్రియగా వాడబడిందా, వాడబడితేనేమో ఇదేమో ఆత్మనేపదిలో ఉందా, లేకపోతే పరస్మైపదిలో ఉందా, ప్రత్యయం ఉందా, ప్రత్యయం లేదా, ప్రత్యయం ఉంటేనేమో ఒకటి వాడాలి, ప్రత్యయం లేకపోతే మరొకటి వాడాలి. ఆత్మనేపది అయితే శత్రు శానచ్చులో ఆత్మనే పరస్మైపది వాడండి. ఇలా కార్యం అయిపోయిందని చెప్పి గతవాన్ కృతవాన్ అయిపోయిందని చెప్పేటటువంటివి, లేకపోతే ఆ భావవాచకాలు వస్తున్నాయా, లేకపోతే ఇంటెన్షన్ టు డూ అనేది చెప్తుందా, అలాంటివి చూస్తే తెలుస్తుంది. అది చూస్తే అర్థం అవుతుంది పూర్తిగా. అవును సార్. కావాలంటే మరొక్కసారి ఏం చాలా చేస్తానంటే ఆ టేబుల్ detail గా చూపిస్తే కొంచెం టైం ఉంది కాబట్టి డీటెయిల్ గా ఐ ట్రై అయింది. టు షేర్ ద టేబుల్. ప్రత్యయాల క్లాసులన్నీ చాలా డీటెయిల్ గా అయ్యాయి గురుగారు. చాలా బాగా అది ఏమా డీటెయిల్డ్ గా అయ్యాయి అంటున్నారు. అదే చాలా డీటెయిల్ గా తర్వాత భగవద్గీత శ్లోకాలు మెయిన్ గా తీసుకున్నాం కదా. ఈ టేబుల్ భగవద్గీత శ్లోకాలు తీసుకోవడం మనకు కొంత ఇదేమో మీకు ఆన్సర్ పేపర్ అన్నమాట. ఇది ఒక్కదానికి ఆన్సర్స్ రాసి పెట్టున్నాయి. ఇది కూడా షేర్ చేయిస్తాను మీకు. ఓకే, అది కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే ఇది షేర్ చేయాలి. ఇది కూడా ఆల్రెడీ ఇచ్చాను మీకు. ఇందులో 1-2 మిస్టేక్స్ ఉన్నాయి, తర్వాత చూశాను మొన్న. మళ్ళీ వాటిని కూడా కరెక్ట్ చేసి నాకు ఇస్తాను. ఒకసారి చూడండి. తుమును, కర్తం, గంతం, భోక్తం, నేతం, భవితం, స్థాతం, ఇవన్నీ ఇంటెన్షన్ టు డూ చెప్తున్నాయి. త్వా అంటేనేమో ఇది ప్రత్యయం లేకుండా ఉంటే కృత్వా, గత్వా, భుక్త్వా, నీత్వా అని వస్తాయి. ప్రత్యయం కానీ ఉంటే, ఉపసర్గ కానీ ఉంటే, ఉపసర్గ లేకుండా ఉంటే త్వా, ఉపసర్గ ఉంటే సంకృత్య, ఆగమ్య, ఆభుత్య అలా వస్తుంది. ల్యుట్ అనేటటువంటిది కరణం, గమనం, భోజనం అనే ఒక భావవాచక క్రియను చూపిస్తుంది. కృతవాన్, గతవాన్ అంటే చేసిన వాడై, ఆ పని జరిగింది అలా చేసినవాడు. కుకింగ్ లే మదర్, సీయింగ్ బాయ్, లైక్ దట్ అనమాట. తా అంటే కృత, గత, భుక్త. ఇది అనియర్ అంటే మీకు తెలుసు, చేయగలిగినది, చేయదగినది, చేయగలిగినది, చేయవలసినది. ఇది డెఫినెట్గా మస్ట్ అంటే చెవత వస్తుంది. ఎత్ అంటే దాని కార్యము. శత్రు శానత్ తెలుసు మీకు. శత్రు ప్రత్యయం అంటే పరస్మైపది, శానత్ అంటే ఆత్మనేపదికి.
ఇక్కడ శానచ్ ఉండాలి, శానచ్ ఉండాలి ఇక్కడ. షానచ్. శత్రు షానచ్ ప్రత్యయం. నా పడింది బాగా, ఏం పడింది? దీర్ఘం నా పడింది, సానాచ్ పడింది. ఓ అదే, అది కరెక్ట్ అవుతుంది. దిబ్బకు మార్చి షానాచ్ కదా, షానచ్. ఓకే, ఎన్ఏ కొట్టామనుకుంటే టైప్లో నా కొట్టేస్తూ ఉంటుంది దీర్ఘం. తిన్ను ఘన్ను కళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు 3 డాక్యుమెంట్స్ మీ దగ్గరికి వస్తాయి. ఈ 1 వీక్లో ఏం చేస్తారంటే, ఇగో ఈ డాక్యుమెంట్ ఒకటి, అది కాకుండానేమో మీకు ఇంకో డాక్యుమెంట్ ఏమిటి, ఇది వస్తుంది. అంటే అన్ని ఒక్కొక్క ప్రత్యయం గురించి కొన్ని వాక్యాలు రాసి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇచ్చారు సార్, మీరు ఇచ్చారు సార్, ఇచ్చారు సార్ మీరు. ఆల్రెడీ మీ దగ్గర మీరు స్పెషల్ గా కూడా ఇచ్చాను మీకు, ఇచ్చారు సార్, ఇచ్చాను. ఇది కూడా ఇచ్చారు సార్. ఇదేమో మళ్ళీ దీనికి ఆన్సర్ పేపర్ అన్నమాట. లాస్ట్ ఇచ్చారు మీరు. ఓకే, అది లాస్ట్ క్లాస్లో ఇచ్చాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆన్సర్ పేపర్ కూడా ఉంది. ఆన్సర్ పేపర్ మళ్ళీ చూపిస్తాను. అది ఆన్సర్ పేపర్ 21 వరకే ఇచ్చారు సార్, రేపు ఫుల్గా ఇచ్చిస్తాను, అన్ని కలిపి ఇచ్చిస్తాను ఈసారి. ఓకే, దీంట్లో ట్యాబ్స్ ఉంటాయి చూడండి, కీ అన్నమాట ఇది. అంటే ఆన్సర్ పేపర్ అది క్రిజంత వైజ్, అంటే స్థా ఎక్కడెక్కడ వాడాము, సారీ తుమ్మును ఎక్కడెక్కడ వాడాము, త్వా ఎక్కడ వాడాము, లెప్ ఎక్కడ వాడాము, ప్రశ్న నెంబర్తో పాటు ఇచ్చాను. సో దెర్ విల్ బి క్వశ్చన్స్, దెర్ విల్ బి ఆన్సర్స్, దెర్ విల్ బి ఆల్సో ద క్రిజంతా వైజ్. ఒక్కొక్కటి 3-5 సార్లు వాడాను. 14, 3, 42 వచ్చాయి మొత్తం టోటల్. అది ఓకే, 14 వచ్చాయి ప్రత్యయాలు, ఒక్కదానికి 3 వేసి వాడాను. అసలు క్వశ్చన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మీకేమో గీత రిఫరెన్స్లు కూడా ఉన్నాయి, ఏ శ్లోకంలోంచి వచ్చాయి అని. రకరకాలుగా చూడొచ్చు, మీకు ఓపిక ఉండాలి అంతకన్నా మరి. నెక్స్ట్ కాలవాచకాలు చెప్పుకొని ఎండ్ చేసుకుందాం. అక్కడికి ఈ సెషన్స్ అవుతాయి. తర్వాత కొత్త సమాసాల సంతులు మిగులుతాయి. చూద్దాం ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని బట్టి చేద్దాం. ఎంతమంది వచ్చారు ఇవాళ? టోటల్ 7. టోటల్ శారదా తీసేస్తే ఇంకా మిగిలింది 5 ఉన్నారు. అది ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం, ఎంతమంది ఉన్నారన్నది కాదు పాయింట్. మీకు టైం సండే మార్నింగ్ ఎలా ఉంటుంది? అరౌండ్ 6:30. ఈసారి మండే ఈవినింగ్ తీసేసుకుని, సండే పొద్దున్న ధ్యానం ఉండదు కదా ఎలాగను, 6:30 to 7, 7:30, 6 to 7, లేకపోతే 6:30 to 7:30 చెప్పేసుకుంటే 1 గంట అయిపోతుంది. సాయంకాలం అయితే బాగుంటుందా సార్? సాయంకాలం బెటర్ అంటారా? అంటే ఇవాళ ఇప్పుడు చెప్పినట్టుగా చూడండి, అంటే నాకైతే సాయంకాలం వెళ్ళేటప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఏంటేదైనా చూసుకో, పర్వాలేదు. ఎక్కువ మంది ఏది చెప్తే అదే మీకు ఏ సదుపాయంగా ఉండాలో ముందు అది చూడాలి. అది ఆ తర్వాత అదే ఇక్కడతో ఐ థింక్ చాలా దూరం వచ్చాం. అన్ని మనం లకారాలన్నీ చెప్పుకున్నాం, లకారాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏమో విభక్తులు చెప్పుకున్నాము, ధాతు పాఠం చెప్పుకున్నాము. ధాతు పాఠం తర్వాత శబ్దమంజరిలో అన్ని చెప్పుకున్నాము. తర్వాత ఈ ప్రత్యయాలు కలదంతాలన్నీ చెప్పుకున్నాం. 14. దీనికి చాలా టైం స్పెండ్ చేసాం, దగ్గర 20 క్లాసులు చేసుకున్నాం. అవును సార్, ఇవి లకారాలకు కూడా చాలా ఎక్కువగా వివరంగా చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం. తర్వాత ఏమో లకారాలకు ముందు చెప్పుకున్నటువంటి వీటిలేమో రకరకాలైనటువంటి శబ్దాలు ఉంటాయి. వాటినేమో ఎన్నో రకమైన 20 వర్గాలు చేసుకుని అన్ని చెప్పుకున్నాం కదా. అవును సార్, చాలా వివరంగా ధాతుపాఠం చాలా సమగ్రంగా అయిందండి. ధాతుపాఠం చాలా సమగ్రంగా అయింది. ఆ తర్వాత ఆ ధాతువుల నుంచి వచ్చినటువంటి కృదంతాలు కూడా చాలా సమగ్రంగా అయ్యాయి. ఇక మీట సందుల సమాసాలు ఈజీగా ఉంటాయి కంపారిటివ్గా, ఇలా ఇంత కఠినంగా ఉండదు. చూద్దాం, ప్రతి చోట ఏం చేద్దామంటే భగవద్గీత శ్లోకాలని తెచ్చుకుందాం, లేకపోతే రామాయణం, భారతం, భాగవతంలోంచి సుభాషితాల్లోంచి తెచ్చుకుందాం. అది ఒకటి, ఇవన్నీ ఎక్స్పోజర్ ఉండాలి మనకి. ఉండుంటే ఎక్కడి నుంచి ఏది తెచ్చుకోవాలన్నమాట మనకు తెలుస్తుంది. అంతకన్నా చదువుతున్నప్పుడు, శ్లోకాలు చదువుతున్నప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండండి, ఇక్కడ ఏ లకారంలో వేశారు, ఏ విభక్తి, తర్వాత ఏ సెవెల్ సబ్జెక్టు, ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ జెండర్లో ఉంది, ఏ పురుషులో ఉంది, లకారం అయితే ఏ లకారంలో ఉంది. మన 12 లకారాలు ఉన్నాయి మనకి.
అట్లా ఎందులో ఉంది ముఖ్యంగా మొదట 6 కావాలి. ఆ తర్వాత కృదంత ప్రత్యయాలు కనపడితే ఇది ఏ టైప్ ఆఫ్ ప్రత్యయం, ఎందుకు అలా వేశారు చూస్తే తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. మీరు ఘనశ్యామ్ మీరు పంపించారు ఆ ఫొటోస్, నేను చూడటానికి నాకు అవ్వలేదు ఈరోజు పనులు తిరుగుతున్నాను నిన్న ఇవాళ. ఏం పర్లేదు సార్, ప్లీజ్ జస్ట్ నా హోంవర్క్ చేసేందుకు ఇవాళ మీరు నేను class జస్ట్ 4 గంటలకు వచ్చాను ఇంటికి పొద్దు నుంచి. understand. 4కి వచ్చి గబుక్కుని గురువు గారి క్లాస్లో కూర్చుని తర్వాత దీనికి రెడీ అయ్యాయి. ఓకే సార్. ఐ డెంట్ హ్యావ్ టైమ్ టుడే, ఐ సీ టు నైట్ సమ్ టైమ్ అంటాను. ఏం పర్లేదు సార్, మీ ఇష్టం. 2 days లో మీకు చూసి చెప్తాను. ఈ ఫిబ్రవరి 1st వరకు మీకు ఇలాగే ఉంటుంది సార్ మరి కొంచెం. February 1st, అందుకే నేను ఐఎమ్ ప్రిఫరింగ్ టు క్లోజ్ ఇట్ బై 13th బికాజ్ ఐ డోంట్ వాంట్ టు హావ్ ఎనీ కన్ఫ్యూజన్. అవునండి, వీడికి దానికి టైం మీకు సరిపోతుంది. ఇప్పటికే నాకు మళ్ళీ చూడండి, రేపు క్లాస్ ఉన్నది, బుధవారం పిల్లల క్లాసు, లక్ష్మీవారం సౌందర్యం, శుక్రవారం లేదు, శనివారం మళ్ళీ ఇది, ఆదివారం నాడు అంతవరకు ధ్యానాలు రోజు పోతున్నా, మళ్ళీ 12 ఆయన చెప్తే 13 మళ్ళీ నాకు మాండూక్యం ఉంటుంది, 12 సంస్కృతం క్లాసు, అక్కడికి ఎండ్ అవుతుంది. ఆ వారం రోజులు ఉంటే 14 నుంచి 22 వరకు 8 రోజులు వస్తుంది. 23 నుంచి అడావిడే అంతాను. ఆ 8 రోజుల్లో మిగతావి ఏమున్నాయి చూడాలి. అదే వచ్చే మంగళవారం వరకు ఈ క్లాసులే ఉంటాయి మీకు. ఇవాళ వాళ్ళకి ఇంకో 50,000 రూపాయలు కట్టాం, మొత్తం మన లెక్క కట్టినట్టు వాళ్ళకి అన్ని రసీదులు అన్ని తీసుకుని మనిషికి ఇచ్చి అన్ని వాటి టైపింగ్ చేసి కండిషన్స్ అన్ని రాసేసి వాటి సంతకం పెట్టుకుని అన్ని చేసాం. తర్వాత ముందు వస్తున్న వాళ్ళకి వెనకాల వస్తున్న వాళ్ళకి అవి కూడా అన్ని చూడాలి కదా. ఒక మెసేజ్ పెడతారు, ఎవరెవరైతే ముందు వస్తున్నారో 23 కన్నా ముందు కానీ 27 తర్వాత కానీ ఉండేటట్టు ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారో దానికి ఈక్వలెంట్గా మనీ పే చేసిస్తే మనం పూల్ చేసి పెట్టుకుంటే వాడికి ఇచ్చినప్పుడు కలిపి పే చేసిస్తాం సార్. అది అందరికీ పెట్టక్కర్లేదు ఆ మెసేజ్. ఎవరెవరైతే ఎక్స్ట్రా డేస్ వాడుతున్నారో వాళ్ళకి మటుకు ఇండివిజువల్గా మెసేజ్ తయారు చేసి పెట్టాము, అది పోస్ట్ చేస్తాను. అది ఇప్పుడు ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అవ్వకుండా ఉంటే 70 మంది ఉన్నట్లు లెక్క. సార్ రేపు క్లాస్ ఉంది కదా, రేపు ఏం క్లాసు? మాండూక్యం. మాండూక్యం ఉంది, రమణమూర్తి గారు చూసుకుంటారా? అనౌన్స్ చేసేయండి. మాండూక్యం నన్నే చేయమంటారా? మీరే చేసేయండి. చెప్పాను కదా ఆయన 1వ తారీఖు వరకు ఉండరని. సరే సార్, మళ్ళీ అడుగుతారు అదే ప్రశ్న. అదే సార్, ఒకసారి అంటే ఆయన ఇది కదా అని చెప్పి అడిగేస్తే. రేపు క్లాస్ ఉందా అన్నారు, అది కరెక్ట్ క్వశ్చన్. మీరు 1వ తారీఖు వరకు రమణమూర్తి గురించి ఆలోచించకండి. సర్లేండి, ఈ వారం వచ్చే వారం అదే, ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు కదా, ఇంకా ఈ 2 వారాలు చెప్తే పెడతారు మీరు తర్వాత. అదే సార్, అదే నేను అంటుంది, ఈ మంగళవారం వచ్చే మంగళవారం, ఆ తర్వాత సెలవులు. కరెక్ట్, ఆ తర్వాత మంగళవారం నుంచి చూసుకుంటారు. అప్పుడు 1వ తేదీ తర్వాత చూద్దాం సార్. కరెక్ట్. సంస్కృత పాఠం 12 కాలమానం ఉంటుంది. 12 ఉంటుంది. 12 అది ఏ రోజు వచ్చింది? 12 ఉంటుంది. 15, 5, 7, 12 చేసుకుంటారు సంస్కృత పాఠం. సంస్కృత పాఠం ఎందుకు ఒక రోజు అది తీసుకోవడం, ఇక కాలబాచకాలు చేసేసుకుందాం. అలాగే సార్, లేదా మీకు పంపిస్తాను కాలబాచకాలు తయారు చేసి మీరు చూడండి ఒకసారి. ఈ భగవద్గీత శ్లోకాల ఫైల్ మీకు ఆల్రెడీ పంపించానని వాళ్ళు పంపలేదు, ఆల్రెడీ మీరు మొత్తం చూశారు 42ను. చూసాను గురుగారు, అందుకే మరి వాళ్ళు పంపించలేదు మీకు. అన్ని ఓ రోజు చెప్తే కన్ఫ్యూజ్ చెప్తాను, 2గా విడగొట్టాను, 21, 21 కింద. అంటే ఏదో జస్ట్ చిన్న చిన్న మైనర్ తప్ప ఏమీ ఎక్కువ లేవు, తప్పు గ్రామటికల్ లేవండి. పెద్దవాద ఏంటంటే ఒక్కటి తీసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అష్టాధ్యాయికి వెళ్ళి ఈ ప్రత్యేకంగా ఇది అలా కృతంతం ఎలా ఉందో చూసుకుని ఈ ధాతువుకి మళ్ళీ ఇక్కడ తెచ్చి రాసుకోవాలి. ఆ శ్లోకంలో ఉన్నది ముందు చూడాలి, చూసి అది ఏది ఈ కృతంతంతో దేంతో ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి కదా ఎవరికైనా. కొన్ని డైరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి, కొన్ని ఈ కళ్ళు, ఘంగ్, తర్వాత ఏమో ఇటువంటి ఇటువంటి ప్రత్యయాలు చూస్తే కానీ తెలియవు కరెక్ట్గా. అనీయర్ ఉందనుకుంటే తెలుస్తుంది, త్వా అంటే తెలుస్తుంది, తవత్ అంటే తెలుస్తుంది, తవ్యత్ అంటే తెలుస్తుంది ఈజీగాను, తుమ్మున్ అంటే ఈజీగా తెలిసిపోతుంది అక్కడే, మీకే తెలుస్తుంది కదా ఏవి ఈజీగా ఉన్నాయి కష్టంగా ఉన్నాయని. కొన్ని దగ్గరగా ఉంటున్నాయి, అందుకని కొంచెం అదే అవన్నీ వెతకడం అది చాలా పనే, చాలా కష్టపడి చేస్తున్నారు సార్. కొన్ని మాకు అర్థం అవుతున్నాయి, మీరు చెప్పినట్టుగా చదవగానే ఇప్పుడు తెలిసిపోతున్నాయి కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, అదే ఇప్పుడు శవ్యమానం అంటే
మీకు తుమ్మున్ అనేది ఎక్కడ కన్ఫ్యూషనే ఉండదండి. అవును సార్. చూడడానికి ఈజీగా ఉంటుంది, ఇది ఇంటెన్షన్ తెలిసిపోతుంది. త్వాను లెప్పు బాగా తెలుసు. కన్ఫ్యూషన్ ఉండదు. అలాగేనేమో ఇవి అనియరు చెవతు కూడా కన్ఫ్యూషన్ ఉండదు. శత్రుశానత్తు తెలిసిపోతూ ఉంటాయి. మిగతావే చూసుకోవచ్చు. లుట్టు కూడా తెలిసిపోతుంది ఈజీగాను. అది తవతు అది తెలిసిపోతుంది. కృతవాన్ గతవాన్ భుక్తవాన్ ఉంటే అది ఈజీగా తెలిసిపోతుంది. తా ఒకటి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎత్ ఒకటి, 2 తిన్ ఒకటి, గంగ్ ఒకటి, కళ్ళు ఒకటి. ఒకటి గల్ 2 కూడా ఇప్పుడు 3 కల్ 4 కూడా 5 సేయమాన దీంట్లో 5 కొంచెం ఫోకస్ చేసి చూసుకోవాలి. మిగతా తెలుస్తుంటాయి ఈజీగానే. ఈ డాక్యుమెంట్ పెట్టుకోండి, ఇప్పుడు మీకు చూపించాను కదా. ఒక్కొక్క దానికి పట్టిక మొత్తం 14 కలిపింది ఒక డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర. ఓకే, అవును సార్, అది చాలా ఉపయోగం ఉంటే సార్. మరి చూసి పెడతాను మీకు. అది 2 రోజుల్లో పెడతాను. అది చాలా ఉపయోగం సార్. మొన్న కూడా ఇచ్చారు కదా గత వారం, చాలా బాగుంది. అది ఎంత మాక్సిమం నా వలన అవుతుందో అలా ట్రై చేసి రకరకాలుగా చూపిస్తున్నాను మీకు. చేస్తున్నారు సార్, అదే మేము కూడా ప్రయత్నం చేయడమే దాంట్లో ముఖ్యమైనది.